శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రేక్షకులకి ఇప్పటివరకు మనం నారాయణీయం చెప్పుకున్నాం. మధ్యలో కొంచెం మార్పు, ఎందుకంటే నారాయణీయం చదివి కొంచెం చేంజ్ కావాలనుకుంటున్నారేమో. దానికి మనం శంకరాచార్యులు రచించిన పరాపూజ, అంటే మనం ఈ సనాతన ధర్మం అనే ముసుగులో ఎక్కడికి వెళ్ళిపోతున్నామో, ఎటు కొట్టుకుపోతున్నామో మనకి అర్థం కావటం లేదన్నమాట. ఇది చెప్పటం సాహసమేను, అందరికీ నచ్చాలని ఏం లేదు. ఇది నచ్చినా నచ్చకపోయినా ఇది సత్యం. అంటే శంకరాచార్యులు చెప్పారు అంటే సత్యమనే కదా అర్థము. సత్యాన్ని ఆయన నిరూపించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాగే దక్షిణామూర్తి శ్లోకాలు కానీ కదా, సౌందర్యలహరి, శివానందలహరి, ఇంకా వివేక చూడామణి, ఇలా ఎన్నెన్నో అద్వైతం గురించి ఆయన చెప్పుకుంటూనే వస్తున్నారు. అలాగే ఈ పరాపూజ అంటే పరబ్రహ్మాన్ని మనం పూజించగలమా? అది సాధ్యమవుతుందా? మనం డైలీ వర్క్లోని ఏదో కొంతవరకు మనం పరమాత్మని ధ్యానించడమో, పూజించడమో, స్మరించడమో ఏదో ఒకటి మనం జీవుడు కాబట్టి చేస్తూ ఉంటాం, జీవాత్మ బుద్ధితోటి. కానీ ఇది పరమాత్మని మనం పూజించాలంటే అది సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుందని శంకరులు చెప్పారు. అది ఏ విధంగా అనేది మనం ఇందులో కొంచెం తెలుసుకుంటూ ఉందాం. ఇంకొకటి, మనం చేసే పూజా విధానంలోనే అద్వైతం దాగి ఉంది. దాన్ని నేను ఈ పరాపూజ అయిపోయాక మీకు కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది అనుభవం ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని ఒప్పుకుంటారు. అర్థం చేసుకుని కూడా ప్రయత్నిస్తారు. కానీ ద్వైతంలో కూరుకుపోయిన వాళ్ళకి దీన్ని అంగీకరించడానికి కూడా మనస్సు ఇష్టపడదు. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. సరే, నాది ఓ చిన్న ప్రయత్నం. ఇది నాది కూడా కాదు, మహానుభావులు రచించిన అర్థంతో సహా అన్నమాట. అందులోని 29 శ్లోకాలు శంకర్ల వారు చెప్పారు. దాంట్లో కొన్ని శ్లోకాలు మనం చెప్పుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. చెప్పేశాను. అయితే దీనికి ముందు మనం శ్లోకాల్లోని మనం దక్షిణామూర్తి శ్లోకమే చెప్పుకుందాం, ఎందుకంటే ఇది దీనికి తగినది కాబట్టి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ యత్ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇలా ఇదే నేను రిపీట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు దక్షిణామూర్తి శ్లోకాలు కూడా బై హార్టే అయిపోతాయి. సరే, పరాపూజకి చెప్తున్నారు ఇక్కడ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చిరకాలము శివుడు, విష్ణువు మొదలగు దేవతలను ఆరాధించుచున్నచో వారే ఆచార్య రూపమున ఆత్మబోధమును కలిగింతురు అన్నారు. అంటే ఇక్కడేంటి, ఉపాసన అయ్యేకే జ్ఞానోదయం కలుగుతుంది అనేది సుస్పష్టం అన్నమాట. అంటే ఆరాధన చెయ్యగా ఆ పరమాత్మే గురు రూపంలో వచ్చి మనకి ఆత్మబోధని ప్రసాదిస్తారు. అప్పుడు ఆత్మయే సకల దేవతా స్వరూపమని తెలియను.
అట్టి ఆత్మను పూజించుటయే పరాపూజ అనగా శ్రేష్టమైన పూజ. మన పూజా విధానాలు చూస్తున్నామే. ఇప్పుడు పూజా విధానాలు ఎలాగా ఉన్నాయో మీకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా. నిరాకారము, నిర్గుణము మనస్వరూపం, అదే అసలు మనస్వరూపం అయిన ఆత్మను, అంటే నిరాకారము నిర్గుణము అయిన మనస్వరూపము అయిన ఆత్మను పూజించటి ఎట్లు అని శిష్యుని ప్రశ్నకు సమాధానముగా ఆచార్యుడు ఇట్లు చెప్తున్నాడు. అంటే తత్వమసి మనం వాక్యవృత్తిలోని కొంచెం చెప్పుకున్నాం కదా. అలాగే నేను పెట్టిన ఆత్మవిచారణ, ఆత్మసాక్షాత్కారం ఇది చాలామంది విన్నారు. అందుకని నా ఛానల్లో దీన్ని కొంతమంది అయినా అర్థం చేసుకోగలుగుతారని చెప్తున్నాను అన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అయితే ఇప్పుడు వాక్యవృత్తిలోని అడిగిన తత్వమసి అని మీరు గురుగారు చెప్పారు కదా, మరి దాన్ని నేను ఎలా పూజించను, ఆత్మని పూజించుట ఎట్లు సాధ్యము అని ఆచార్యుని శిష్యుడు అడుగుతున్నాడు. జీవరూపమున నున్న ఆత్మయే దేవుడు, దేహమే దేవాలయము, అజ్ఞానమును నిర్మాల్యమును తొలగించి, అంటే అజ్ఞానమనే నిర్మాల్యం. మనం ఎప్పటికప్పుడు పూజ చేస్తూ ఉంటాం. నిన్నట పెట్టిన పూలు ఇవాళ తీసేస్తూ ఉంటాం కదా, అదే నిర్మాల్యము. అంటే ఎప్పటికప్పుడు పూలు పెట్టడము తీయటము కాకుండా శాశ్వతంగా నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించటమే ఇది నిర్మాల్యము, తీయటము అన్నమాట. నేను బ్రహ్మమును అని భావించుచుండుటయే పూజ. దేహాత్మబుద్ధిని, జగద్భ్రాంతిని తొలగించునట్టి వివిధ భావములే షోడశోపచారములు. ఇది ఏ నిర్గుణ మానస పూజ అన్నారు. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టమే, కానీ ఎప్పటికప్పుడు సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ ముసుగులో మనం ఎన్నాళ్ళు బతుకుతాము కదా. ఆ ముసుగుని ఈ తెర తీయగరాదా అన్నట్టుగా ఈ తెరని తొలగించుకునికి మనం ప్రయత్నిద్దాం. సత్యాన్ని ఎప్పటికైనా సరే, ఎన్ని జన్మలకైనా తెలుసుకోవలసినదే అవునా. అందుకనమాట. సరే, మనకు ఇష్టులైన వారు వచ్చినప్పుడు రమ్ము కూర్చుండుము అంటే రండి కూర్చోండి అంటాం కదా అని వారిని పిలుచుకొని వచ్చి మంచి ఆసనమున కూర్చుండజేసి, కాళ్ళు చేతులు కడుకొనుటకు నీరు ఇచ్చి, స్నానపానములకు భోజనమునకు ఏర్పాట్లను చేయదు. వారి యందున్న అనురాగమును అనుసరించి ఈ ఉపచారములను ఆదరంతో చేస్తాం. ఈ అనురాగమే పెద్దల యందున్నప్పుడు దానిని భక్తి అంటారు. అంతేగాని మన ఏదో సినిమాలో శ్రీలక్ష్మి కాళ్ళు లాగేసి పాదపూజ చేస్తుంది, దాన్ని పూజ అనరు. పెద్దల మాటల్ని అంగీకరించటము, వాళ్ళ పట్ల అనురాగం చూపించటము, వాళ్ళకి దినచర్యంలో ఏది కావాలో అది చెయ్యటము, అది పూజ కదా. భక్తితో మనము పెద్దలకు సక్రమముగా చేయు ఉపచారములే పూజ. తిట్టుకుంటూ కొట్టుకుంటూ వీళ్ళెందుకున్నారులే అని అనుకుంటూ చెయ్యటం అది గౌరవము కాదు. ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్షము, ఆచమనీయం, అభిషేకం, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం, తాంబూలం, ప్రదక్షిణం, నమస్కారం అని ఈ ఉపచారములు 16. అందుకనే షోడశోపచారములు అంటారు వీటిని కదా. 16 ఉపచారాలు. సాధారణముగా మానవులు ఐహికములు ఆముష్మికములును అయిన ఫలముల కొరకు పెద్దలను దేవతలను పూజించుచుందురు. అది ఒక నమస్కారం పెడుతున్నాడు అంటే భయపడాలన్నమాట. అంటే అతను ఎదుటివాడు ఏదో నీ నుంచి ఆశిస్తున్నాడు అని. అందుకని ఆత్మజ్ఞానులు అంటే ఆత్మానుభవం కలిగిన వాళ్ళు, జీవన్ముక్తులు ఎవరికి కూడా నమస్కారం చెయ్యరు. ఎవరికైనా చేస్తున్నారు అంటే ఇది ఒకళ్ళకి చెయ్యరు, చేస్తే అంతా చేస్తారు, అందరికీ చేస్తారు. ఎందుకంటే సర్వాత్మ భావన కలిగిన వాళ్ళు కాబట్టి
అవునా, అందరిలోని పరమాత్మని చూడగలిగిన వాడు మాత్రమే ప్రతిదానికి ప్రతి వాళ్ళకి నమస్కరిస్తారు. వ్యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమేన ప్రణశ్యతి అని కృష్ణయ్య చెప్పారు. అందుకని అలాంటి వాడు అందరిలోని పరమాత్మని చూస్తారు, తనలోని కూడా పరమాత్మని దర్శించగలుగుతారన్నమాట. ఆ ఫలమును వలదని ముక్తిని కోరువారు కూడా జ్ఞానము కొరకు గురువులను దేవతలను పూజించుచూనే ఉంటారు. అంతకన్నా మించినది లేదు, కావున దానినే పూజింపవలయును అను జ్ఞానము కలిగినప్పుడు సాధకునకు ఆత్మను ఎట్లు పూజింపవలయును అని సందేహము కలుగుట సహజమే కదా. అంటే అంతటా తానే ఉన్నప్పుడు ఇంకా ఎవరిని ఫలం కొరకు పూజిస్తాడు అంటే ఆత్మ కన్నా మించినది లేదు, కావున దానే పూజింపవలయను అని జ్ఞానం తెలిసాక సాధకుడికి ఒక డౌట్ వస్తుంది కదా, మరి పరమాత్మని ఆత్మని ఎలా పూజించాలి అని దానితోటి ఈ శిష్యుడు గురువుని ఇట్లా అడుగుతున్నాడు. ఏమని? ఇక్కడ శ్లోకం, ఫస్ట్ శ్లోకం. అఖండే సచ్చిదానందే నిర్వికల్పైక రూపిణి స్థితే అద్వితీయ భావేస్మిన్ కథం పూజా విధీయతే అన్నాడుగాడు. అంటే అఖండము సచిదానందము నిర్వికల్పము అయిన ఆత్మ అద్వితీయమై ఉండగా పూజా విధానము ఎట్లు సంభవించును? అద్వితీయం అంటే మనకు తెలిసిందే, రెండు లేనిది దాన్ని అద్వితీయం అంటారు. అద్వితీయం రెండు లేని దానిని అంటే అంతటా ఏకమై ఉన్నదాన్ని ఎలా పూజించాలి అని శిష్యుడు అడుగుతాడనమాట. ఆత్మ అఖండము అంటే దేని యందు ఖండములు లేక భాగములు ఉండవో అది అఖండము, అది సచ్చిదానందము, సకల విశ్వమునకు సత్తు అనగా ఉనికి అది ఏ, సకల ప్రాణుల యందున్న చిత్తు అనగా జ్ఞానము కూడా అది ఏ. ఏదైనా వస్తువుని తెలుసుకోవడానికి జ్ఞానం ఉండాలి కదా, అంటే జ్ఞానం అంటే ఇక్కడ ఏంటి, బుద్ధి కూడా పరమాత్మే కదా. సకల జీవుల యందును సుఖముగా సంతోషముగా ఆనందముగా పొందబడుచున్న అనుభవము అది అది అంటే అందరిలోని ఒకే ఆనందం ఉంటుంది, అది పరమాత్మ. అంటే మా బాహ్యమైన ఆనందాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పొందబడుతూ ఉంటాయి. కానీ చెప్తారు కదా, నిద్రలోని ఆనందము అందరికీ ఒకలాగే ఉంటుంది, అదనమాట. అది నిర్వికల్పము అంటే దేని యందు రూపమున వికల్పమునకు అవకాశము లేదో అది నిర్వికల్పము. కల్పము అనగా విధానము, దానికి మారుగా చేయదగిన మరి ఒక విధానము వికల్పము. అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు. శ్రీరాముని రూపమును ధ్యానించున్నప్పుడు పట్టాభిషేకమునందుచున్న వానిగా కానీ రాక్షస సంహారము చేయుచు విల్లు ఎక్కుపెట్టి ఉన్న కోదండరామునిగా కానీ భావించవచ్చును. మొదటిది కల్పము అంటే అసలు రాముడనేవాడు ఉండాలి కదా రాముడనేవాడు ఉంటే ఆయన చేసిన పనుల్లో ఏదో ఒకదాన్ని మనం స్మరించుకుంటూ మనం ధ్యానం చేయొచ్చు. అందుకని మొదటిది కల్పము, రెండవది వికల్పము. ఆత్మకు రూపమే లేదు కదా, అంటే కల్పమే లేదు కదా, ఆయన్ని మనం ఏ విధంగా ఊహించుకుంటాము అది కదా. కావున దానిని భావించుటకు కల్పమే లేదు, ఇంకా వికల్పం ఎట్లుండును? కావున ఆత్మ నిర్వికల్పము, కావున అది ఏకరూపము. ద్వితీయమనగా రెండవది, దేని యందు రెండవ పదార్థము ఉండదో అది అద్వితీయము. పూజ జరుగుటకు పూజించువాడు పూజింపబడువాడు పూజా ద్రవ్యములు ఆవశ్యకములు అంటే దీన్ని త్రిపుటి అంటారు కదా. మూడు ఉంటే కానీ మనం ఏ పని మనం శరీర ధారణ చేసినందువల్ల ఏ పని మనం చెయ్యలేము. అఖండము అద్వితీయమును ఆయన ఆత్మయందు ఇన్ని పదార్థములు ఎట్లు సంభవించును? ఉండవు కదా, ఏకమేవా అద్వితీయం అన్నారు కదా. పూజ అంతయు చేయుటకు వీలు కాకపోయినను 16 ఉపచారముల్లో ఒకటి అయినా వీలు కాకుండునా అను తలంపుతో ఒక్కొక్క ఉపచారమును పరిశీలింపబడుచున్నది. సరే, 16 ఉపచారాలు అనేవి ఉన్నాయి,
కానీ పరమాత్మని ఆ ఆత్మని పూజించడానికి ఏదో ఒకటైనా దొరక్కపోతుందా అని మనం అనుకుంటాం. దానికి ఉదాహరణగా ఈ 16 ఉపచారాలతోటి పరమాత్మని మనం ఎలాగా, పరమాత్మ అంటే ఆత్మ ఎలా పూజింపబడదో ఇక్కడ వివరణ ఇస్తున్నారన్నమాట. సరే, 2వ శ్లోకం. పూర్ణస్యావాహనం కుత్ర సర్వాధారస్య చాసనం అంటే ఆసనం, స్వచ్ఛస్య పాద్యమర్శంచ శుద్ధం స్యా ఆచమనం కుతః అన్నాడు. పూర్ణస్యావాహనం కుత్ర సర్వాధారస్య చాసనం, స్వచ్ఛస్య పాద్యమర్శంచ శుద్ధస్యాచమనం కుతః. పూర్ణమైన ఆత్మకు ఆవాహనము ఎక్కడ చేయ వీలగును అన్నారు. అంతటా ఉన్న పరమాత్మని ఇక్కడ వచ్చి కూర్చోండి అని మీరు ప్లేస్ చూపించగలరా? ఆయన లేని చోటు లేదు కదా. మరి ఆయన ఎక్కడ కూర్చోమని చెప్తారు? పూజ చెయ్యాలి అంటే ముందు మనం ఆసనం వేస్తాం కదా, అది ఆసనం వేయడానికి కుదరదు కదా, వీలగును. సర్వమునకు ఆధారమైన దానికి ఆసనమును ఎక్కడ ఏర్పరచవచ్చును అంటే ఇక్కడ అందుకనే అన్నారు, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణావృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. మనకి ఇవన్నీ తెలిసినవే కదా. అయినా సరే మనస్సు పరమాత్మ ఒక్కడే అనేదాన్ని ఒప్పుకోదు కదా. చాలా కష్టం అన్నమాట. ఆసనమును ఎక్కడ ఏర్పరచవచ్చును? స్వచ్ఛమైన దానికి పాద్యము కానీ అర్షము కానీ ఇచ్చుట వలన ఏమి ప్రయోజనము? శుద్ధమైన దానికి ఆచమనము ఎందులకు అంటారు ఇక్కడ. సరే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే తమరి ఇంటికి విచ్చేయుడు అని వెలుపలనున్న పూజ్యులను లోనికి ఆహ్వానించుట ఆవాహనము అంటే ఆవాహనం చేస్తాం. మరి పరమాత్మకే ఆవాహనం చెయ్యాలి అంటే ఆయన లేని చోటు లేదు కదా. అది వెలుపలను లోపలను కొంచెము కూడా వెలితి లేక అంతటను నిండియుండునది పూర్ణము. అట్టి పూర్ణమైన ఆత్మ పూజామందిరమునందు పూజింపదలచుచున్న వాని యందు కూడా నిండియే ఉంది. అట్టి ఆత్మను ఎట్లు ఆహ్వానింపనగును అన్నారు ఇక్కడ. ఇరుకు లేకుండా మనం సుఖముగా కూర్చుందుటకు ఆధారము ఏది అగునో అది మనకు ఆసనంగా ఉపయోగపడుతుంది. సరే, మన బాడీకి ఏదైతే ఈజీగా కూర్చోగలమో దాన్ని మనం ఆసనం అంటాం. చిన్నపిల్లలైతే చిన్నపీట, పెద్దవాళ్ళైతే పెద్దపీట, అవునా? అలాగా సుఖాసనం అన్నారు కదా, ఆసనం ఉపయోగపడుతుంది. ఆత్మ సర్వ విశ్వమునకు ఆధారము. సర్వవ్యాపకమైన దానికి అంతకన్నను విశాలమైన ఆసనం ఎక్కడుంటుంది? ఏమైనా మనం ఏర్పరచగలమా దాన్ని? లేదు కదా. కాళ్ళు కడుగుకొనుటకు ఇచ్చు జలము పాద్యము అంటారు. చేతులు కడుగుకొనుటకైన ఇచ్చు జలము అర్షము. వెలుపల నుండి ఇంటిలోనికి వచ్చు వారికి పాదముల యందు చేతుల యందు దుమ్ము మొదలుగునవి మార్గవశమున పడియుండుట సంభవము. అందువలన పాదములు చేతులు కడుక్కునుటకి మనము జలము నసంగుదుము. మరి ఆత్మ స్వచ్ఛము, దాని యందు ఎట్టి మాలిన్యము ఉండదు. అట్టి ఆత్మకు పాద్యమెందుకు ఆర్షమెందుకు అని ఇక్కడ చెప్పారు. సంతోషము చేగాని శోకము చేగాని కన్నీరు వచ్చినప్పుడు అశుచి అయిన పదార్థములతో కానీ వ్యక్తులతో కానీ సంపర్కము సంభవించి తమకు అశుచిత్వము కలిగినదను తలంపు కలిగినప్పుడును పెద్దలు ఆచమనము చేసి శుద్ధులగుచుందురు. అదే దుఃఖం వచ్చినప్పుడు కూడా ఆచమనం చేయాలి ఇక్కడ. ఎందుకంటే పూజ చేసే ముందు మనస్సులో క్లేశం ఉండకూడదు, దానికి ఆచమనం, అవునా? అందువలన వారికి ఆచమనము కొరకై జలమిచ్చుచుందుము. కానీ ఆత్మ నిత్య శుద్ధము, దానికి అశుచిత్వమే సంభవము కాదు. అట్టి ఆత్మకు ఆచమనముతో పని ఏమున్నది అన్నారు. అంటే ఇక్కడేంటి, 3 గుణాలు ఉన్న వాళ్ళకి ఏదైనా మలినం అంటుతుంది. గుణాతీతుడు ఆయన. పరమాత్మకి ఈ సత్వగుణం కూడా ఒక గుణమే. అందుకని సత్వగుణాన్ని కూడా దాటిపోతేనే అది అక్కడ అశుచిత్వం అనేది ఉండదన్నమాట. అంటే అంత పరిశుద్ధంగా దాన్ని స్ఫటికం అంటారు. అలాంటిది
అలాంటి దానికి మనం ఆచమనంతో పని లేదు కదా, అలా చెప్తారన్నమాట. సరే, ఇంతవరకు అర్థమైతే చాలా సంతోషం. మళ్ళీ దీన్ని కొంచెం రిపీట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఎందుకు ఇది మనం తెలుసుకోవాలి అంటే, ఎంతమందికి ఇది అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఆత్మ గురించి మనం తెలియడానికి మట్టుకు, తెలుసుకోవడానికి మట్టుకు ప్రయత్నిస్తూ ఉండాలి. ఇది చాలా సింపుల్. అంటే అసలు పరమాత్మ ఎవరు అనేది మనం తెలుసుకుంటే మనం చేసే పూజలోని కొంచెం మార్పు రావడానికి సంభవం అవుతుందన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.